ఇది సుదీర్ఘకాలం పాటు సాగింది. ఆ సుదీర్ఘకాలం సాగిన ఈ ఉద్యమంలో ప్రతి దశలో కూడా వరంగల్ చాలా అగ్రభాగాన ఒక కీలకమైన పాత్ర పోషించింది. 53లో జరిగిన 52 అనుకుంటా 52లో జరిగిన ముల్కీ ఉద్యమం వరంగల్ నుంచే ప్రారంభమైంది. ఆగస్టు నెల 52 ఇక్కడ నాన్ ముల్కీలకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళను ఉద్యోగంలోంచి తొలగించి ఆ ఉద్యోగాలు ముల్కీలతో నింపాలని డిమాండ్ చేశారు, ప్రత్యేకించి టీచర్ పోస్టులు. అక్కడ మొదలైన ఉద్యమం ఆ తర్వాత హైదరాబాదులో ఊరేగింపుకు దారితీసింది. ఆ ఊరేగింపుకు దారితీసిన సమయంలో అక్కడ సిటీ కాలేజీలో ఆ రోజుల్లో ఉద్యమకారుల మీద కాల్పులు జరిగినాయి, 7 అమరులైనరు. ఆ సందర్భాన్ని జయశంకర్ సార్ చాలా వివరంగా చెప్పేటోడు. ఆ రోజు నాకు బస్సు దొరకలేదు, నేను ఎక్కిన బస్సు టైర్ పంక్చర్ అయ్యి లేట్ అయింది, లేకపోతే నేను కూడా ఆ రోజు అమరుణ్ణి అయ్యేవాడినేమో. ఆ ఘట్టం నుంచి 68 ఉద్యమానికి వస్తే పాల్వంచలో మొదలైన ఉద్యమానికి అనుబంధంగా ఒక ఉద్యమం నడిచిందంటే అది వరంగల్లో. వరంగల్లో అప్పుడు కీలక పాత్ర పోషించారు సంగంరెడ్డి సత్యనారాయణ గారు కానీ, జయశంకర్ గారు, పురుషోత్తమరావు గారు. వీళ్ళంతా కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించి ఆ ఉద్యమానికి ఊపిరిలూపితే అది ఇక్కడి నుంచి మెల్లమెల్లగా రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మారింది. జనవరి 69 నాటికి అది ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంగా ఎదిగింది. అటు తర్వాత మలిదశ ఉద్యమం మళ్ళీ మొదలైంది. ఇది వరంగల్ జిల్లాలో చాలా ముఖ్య పాత్ర ఉంది. వరంగల్ జిల్లాలో అప్పుడు జయశంకర్ గారు ఉండటం, తెలంగాణ వ్యాపితంగా ఉద్యమ ఆకాంక్షలను తెలియజెప్పటానికి హైదరాబాదులోనే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని ఏర్పాటు చేసింది 88లో. 89లో దాని ఆధ్వర్యంలో మా తెలంగాణ అనే పత్రికను విడుదల చేసిండ్రు. ఆ పత్రిక విడుదలకు జరిగినటువంటి సభ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత తెలంగాణ వ్యాపితంగా సదస్సులు జరిగినాయి. ఎక్కడ సదస్సు జరిగినా 15, 20 మంది, 100 మంది దాటే వాళ్ళు కాదు. హైదరాబాద్లోనే యూనివర్సిటీ విద్యార్థులు ఒక సదస్సు నిర్వహిస్తే దానికి జార్జ్ ఫెర్నాండెస్ గారు, సురేంద్ర మోహన్ వీళ్ళంతా వచ్చి ఆ ఉద్యమ ఆవశ్యకత గురించి చెప్పిపోయింది. 96లో వరంగల్ నిరసన సభ జరిగింది. నవంబర్ 1 నాడు విద్రోహ దినం జరిగేది. అది 69 ఉద్యమకారులు మాత్రమే నిర్వహించేటోళ్ళు. మేము కేశవరావు జాదవ్ గారిని అడిగేది, ఎక్కడ పోయి వస్తున్నారు సార్ అంటే, గన్ పార్కుకు పోయి విద్రోహ దినం జరిపొస్తున్నాం, మీరంతా తెలంగాణ మర్చిపోయినరు, మేము మర్చిపోలేం కదా, మా కళ్ళ ముందు మిత్రులందరూ చనిపోయినరు, వాళ్ళ వ్యాధి వచ్చినప్పుడల్లా మా గుండె బరువెక్కుతుంది, మేము ఉద్యమాన్ని కొనసాగించవలసిన బాధ్యతను స్వీకరించడం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. జాదవ్ గారు, మనకు భూపతి కృష్ణమూర్తి గారు, జయశంకర్ గారు ఇదే వరంగల్లో ఆ రోజు విద్రోహ దినం మీటింగ్ పెట్టిండ్రు. 300 మందికని వంటలు ఏర్పాటు చేసుకొని మీటింగ్ పెడితే తెలంగాణ వ్యాపితంగా ఆ రోజు 3000 మంది ఆ సభకు హాజరై ఆ సభ మలిదశ ఉద్యమానికి అది ఉత్తేజం ఇచ్చింది. అక్కడి నుంచి ఇక తెలంగాణలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఇక్కడనే మళ్ళా ఒక వరంగల్ సదస్సు కూడా జరిగింది. అట్లా తెలంగాణ ఉద్యమం అనేది బలపడి చాలా పూనుకున్న తర్వాతనే దానికి ఒక రాజకీయ రూపం వచ్చింది. ఇవాళ ఆ ఉద్యమం అనేది బలపడటానికి అనేక మంది బలిదానాలు మూల కారణమైంది. ఎంతమంది బలిదానాలు! ఇక్కడ భరద్వాజ అనే విద్యార్థి ఉట్టి పెట్రోల్ పోసుకుంటే సరిపోతానో లేదో అని అనుమానం కొద్దీ పెట్రోల్ తాగిండు. ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో బతుకొద్దని తల్లి మేము పోయినప్పుడు మార్చరీ కాడే ఏడుస్తుండే, నేనన్నా యాదికి రాలేదా నువ్వు చనిపోయే ముందు. కానీ వాళ్ళకెవరు యాదికి రాలేదు. వాళ్ళు అమరులు, వాళ్ళు ఇంకెవరిని కూడా వాళ్ళు గుర్తు చేసుకోలేదు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నారు, తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చారు. వేణుగోపాల్ రెడ్డి తల్లి ఊకనేది, బొడ్రాయి దాటితే కూడా అమ్మ అంటాం. ఈ పిల్లలు ఏం విచిత్రమో కానీ మొత్తం నిప్పు కనికల్లాగా తయారైన తర్వాత కూడా జై తెలంగాణ అన్నారు కానీ అమ్మ పేరు తీయలేదు. నా పేరు తీయలేదని బాధపడన్నా, జై తెలంగాణ అన్నారని సంతోషపడన్నా నాది అర్థం కాని పరిస్థితి నాకుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతమంది త్యాగం చేస్తే, అనేక మంది పోరాటం చేస్తే
ఆ రోజుల్లో ఇంకో ఆలోచనే లేదు, తెలంగాణ రావాలి అంతే. ఇక తెలంగాణ వస్తే ఇది చేస్తే వస్తుంది అనుకుంటే ఆ పని చేయటానికి సిద్ధపడ్డారు. సకల జనుల సమ్మెకు ముందు భువనగిరిలో ఒక అడ్వకేట్ ఒక రిపోర్టర్ని అడిగిన ఏం చేస్తే వస్తుంది అనుకుంటున్నామని. ఈ అన్నీ ఆ స్తంభించాలి సార్, ఎట్లా స్తంభిస్తుందో నాకు తెలియదు. నన్ను పట్టాల మీద కూర్చోమంటే కూర్చుంటా, రోడ్ల మీద కూర్చోమంటే కూర్చుంటా, ఆఫీసు ముందు కూర్చోమంటే కూర్చుంటా, ఏ పని చెప్పినా చేస్తా. కానీ తెలంగాణ రావాలంటే ప్రభుత్వ పాలన నడవద్దు, స్తంభించిపోవాలి. అట్లా ఒక నిర్ణయంతో ఒక నిబద్ధతతో తెలంగాణలో ఆంధ్ర పెత్తనాన్ని కూల్చడానికి ప్రజలు పూనుకోవటం అనేది మామూలు విషయం కాదు, మామూలు పెత్తనం కాదు. జాదవ్ సాబ్ మాతో అనేది 1000 కోట్ల రూపాయల ఆస్తులను వదులుకొని ఎట్లా పోతారు మీరు? పిచ్చోళ్ళంత తొందరగా పోరు, ఎంత గట్టి పోరాటం చేస్తే పోతారో మీరు ఊహించుకోండి. ఆఖరికి ఇంతకుముందు సిరిసిల్ల రాజయ్య గారు చెప్పిండ్రు, ఇక్కడ సాక్ష్యంగా మనకు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. పార్లమెంటు బిల్లు పాస్ చేయనియారంటే మేము నమ్ముతామా? నేను కొంతమంది ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులను కలిసిన, బిల్లు పెడతామంటారు, వాయిదా వేస్తారు, ఏంది సంగతి అంటే, మమ్మల్ని ఏం చేయమంటావు, ఈ గవర్నమెంట్ నడవనియరు, కూలుస్తారు, చాలా కష్టమవుతుంది మాకు, మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి బిల్లు కూడా మేము పాస్ చేస్తాం, మీరు ఏ అనుమానము అవసరం లేదు, మా నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయము, అనుమాన పడకండి, కాకపోతే ఇప్పుడే బయట చెప్పొద్దు అని చెప్పి మొత్తంగా గవర్నమెంట్ను కుప్పగూలవటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో ఒక్కటి చెప్తా నేను. ఢిల్లీలో ఒక అవసరమైతే సుప్రీంకోర్టులో ఏ లాయర్ దగ్గరికి మనం పోతే బాగుంటుందని ఒకరోజు ఆలోచిస్తే అక్కడ సుప్రీంకోర్టు లాయర్ ఏమన్నాడంటే, పేరున్న ఏ లాయరు అందుబాటులో లేడు సార్, అందరికీ ఆంధ్రోళ్ళు పైసలు ఇచ్చిండ్రు, మనకు ఒక్క లాయర్ కూడా దొరకడని చెప్పి. మాకు కూడా చాలా విచిత్రం అనిపించింది. అప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి పోయినాం, తెలంగాణ అవసరం గురించి చెప్పినాం, పిల్లల చావుల గురించి ప్రస్తావించినాం, వాళ్ళందరూ మీ తెలంగాణకు మేము నిలబడి ఉన్నాం, కట్టుబడి ఉన్నామని ప్రకటించి, కానీ తీరా బిల్లు పెట్టే సమయానికి ఆంధ్ర పాలకుల పైసల మహిమ ఎటువంటిదంటే అందరూ ముఖం దాచి. శరద్ యాదవ్ గారి ఇంట్లో మేము ఒక గంట సేపు కూర్చుంటే ఆయన వెనక దర్వాజా నుంచి వెళ్ళిపోయిన మమ్మల్ని కలవకుండా. అంతటి విచిత్రమైన పరిస్థితులు మేము చూసినాం. మా అందరికీ ఒకటే భయం, కాంగ్రెస్ ఎంపీలకు కానీ మాకు కానీ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది పార్లమెంటులో. బీజేపీ పార్టీని కూడా విడదీసేటువంటి ప్రయత్నం, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సుష్మా స్వరాజ్ గారిని కలిస్తే నేను మాట ఇచ్చిన వెనుక పోను అని ఆమె కూడా ఒక స్పష్టమైన మాట చెప్పింది. కానీ ఆ పార్టీ నాయకులను కూడా దూరం చేసేటువంటి ప్రయత్నం, ఇది ఇంత తీవ్రమైనటువంటి కుట్రలు జరుగుతాయని ఊహించలేదు. బిల్లు పార్లమెంట్లోకి తీసుకుపోతుంటే ఆ బిల్లు మంత్రి గారి టేబుల్ నుంచి మీరు కూర్చున్న మొదటి వరుసంత దూరంలో స్పీకర్ టేబుల్ ఉంటుంది, అంతే కదన్నా. ఇక్కడి నుంచి ఆడికి పోవాలంటే బిల్లు పోతుందా లేదా అని భయం. ఈ నుంచి ఆడికి పోయి స్పీకర్ టేబుల్ మీద బిల్లు కాపీ పెడితే అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. ఆ బిల్లు ఇక్కడి నుంచి అక్కడికి పోకుండా మధ్యన అడ్డుపడి చించాలి. ఈ బిల్లు ఇక్కడి నుంచి అక్కడికి పోకుండా నిలువరించకుండా ఆ బిల్లును చేరవేయటానికి అక్కడ ఢిల్లీలో ఉన్న షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ గారిని మేము అడిగినాం, ఇది అంత ఈజీ కాదంటే మధు యాష్కి గారు అందరూ కూర్చొని మాట్లాడితే ఒక గోడలాగా మంత్రికి ఉన్న స్పీకర్ టేబుల్కు మధ్యన ఎంపీలు అడ్డంగా నిలబడితే అప్పుడు ఈ బిల్లు అక్కడి దాకా పోయింది. ఆ సభలో ఆ బిల్లు మంత్రి టేబుల్ మీద నుంచి స్పీకర్ టేబుల్ మీదకి చేరకుండా పేపర్ స్ప్రే చేసిన సంగతి కూడా మీకు తెలుసు. ఇట్లా ఒక కుట్ర జరుగుతున్నటువంటి సమయము ఆ పార్లమెంటులో బిల్లు పాస్ చేయించటం మా అందరికీ బయట టెన్షన్, మనమేమో లోపలికైతే పోలేము, కానీ బయట నిలబడి అయిందో లేదో ఏమవుతుందో ఏమో అని అంతటి తెలంగాణ వ్యాపితంగా ప్రజలందరూ ఆ రోజు టీవీ ముందే ఉన్నారు. నమస్కారం. ఇది ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితి. ఇన్ని కష్టాల నడుమ తెలంగాణ వచ్చింది, ఉట్టిగా రాలేదు. ఈ పోరాటంలో అనేక మంది భాగస్వాములయ్యారు. జరిగిన ఒక పెద్ద నష్టం ఏంటంటే నేను ఒక్కరినే తెలంగాణ తెచ్చిన అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ వల్ల మనకు జరిగిన పెద్ద నష్టం ఏంటంటే ఇక మనం ఎవరం లేకుండా పోయినాం, భాగస్వాములం కాకుండా పోయినాం.
అనామకులం అయిపోయినాం, అడ్రస్ లేని వాళ్ళం అయిపోయినాం, వీళ్ళెవ్వలో ఎక్కడ కానీ ఎన్నడూ చూసిన వాళ్ళమే కాదు అనే రీతిలో మనల్ని తీసి చెత్తబుట్టలో పారేసి అంతటి దుర్మార్గమైన పరిస్థితి 10 సంవత్సరాలు. ఎప్పుడైతే తెలంగాణ నాది అనుకున్నారో ఒక కుటుంబం ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించింది, దుర్వినియోగం చేసింది, వనరులను కొల్లగొట్టింది, నిరంకుశ పాలన నెలకొల్పగలిగింది. ఇది ఒక్కరిది కాదు, 50 మంది ప్రజల కృషి ఫలితంగా ఏర్పడ్డది. బలిదానాల వల్ల ఏర్పడ్డటువంటి రాష్ట్రం అనే మాట ఎత్తి చూపటానికి మనకు సమయం బట్టి పేపర్లు వాళ్ళ నియంత్రణలే ఉన్నాయి. మనము కార్యక్రమం చేద్దామంటే కూడా అవకాశం లేని పరిస్థితి. ఏదన్నా ఒక డిమాండ్ లేవనెత్తితే కూడా అవకాశం లేని పరిస్థితి. ఇంతటి ఒక నిర్బంధాల నడుమ తెలంగాణ నినాదాన్ని మనము 69 ఉద్యమకారులు ఎట్లయితే కాపాడి ఆ నినాదాన్ని మలిదశ ఉద్యమానికి అందించిండ్రో మనం కూడా కాపాడి ఇవాళ ఈ సభ ఏర్పడటానికి ఉద్యమకారులు మూలకారకులైంది. ఇది మొదటి మీటింగా. వరంగల్లో నాకు తెలిసి తెలంగాణ బచావ్ సదస్సులు జరిగిన తర్వాత పర్యవసానంగా ఇవాళ ఈ సదస్సు జరుపుకునే అవకాశం కలిగింది. అవే లేకపోతే ఇవాళ ఈ సదస్సు జరగటానికి ఒక అవకాశం కలిగేది లేదు. అందరి పోరాట ఫలితంగా ఒక నిరంకుశ పాలన సమాధి అయింది. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. ఆఖరిగా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఇంతటి నిస్వార్థంగా తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నిస్వార్థం కూడా ఇవాళ మనం గుర్తించి తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా నిబద్ధతతో నిస్వార్థంతో పనిచేయవలసిన అవసరం. ఇక్కడ విద్య బాగుపడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.